ఇలా మొత్తం వాలంటీర్లకు పంపకాలు జరుగుతూ ఏ విధంగా వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తోంది. పునరుద్ధరణ అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి, తొలి సంతకం దానిపైనే అన్నాడు. కానీ 10,000 జీతం ఇస్తానన్న మాట అతను నోటెమ్మటి రాలేదు. ఆ మాటే అనొచ్చు కదా, ఏమని నేను పునరుద్ధరిస్తానో లేకపోతే 10,000 జీతం మీద తొలి సంతకం పెడతానని ఎందుకు అనలేదు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 4 దసరాలు గడిచిపోయాయి. 2019 దసరా నాడు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడు, ఏమని 8,000 చేస్తానని. ప్రిన్సిపల్ సెక్రటరీతో సమీక్షలు చేసినట్టుగా బిల్డప్ ఇచ్చాడు. ఈ 4 దసరాలు గడిచిపోయినా 8,000 చేశాడా? వీళ్ళు ధర్నాలకు కూడా దిగారు కదా. వీళ్ళు కూడా అంగన్వాడీలతో, ఆశా వర్కర్లతో, పారిశుధ్య కార్మికులు ఈ వరుస క్రమంలో వాలంటీర్లను కూడా మీరు చూసుంటారు. ఏంటి ఆందోళన చేయటం, ధర్నాలు చేయడం. ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్లు ఎటువైపు మొగ్గుతారు? ఎందుకంటే వాళ్లే గేమ్ చేంజర్గా మారినటువంటి పరిస్థితుల్లో అటు తెలుగుదేశం పార్టీ రాబోయే చంద్రబాబు ముఖ్యమంత్రిగా 10,000 వైపు ఆకర్షితులవుతారా? జీతం ఇవాళ 10,000 రూపాయలు లేకుండా ఇవాళ మామూలుగానే మనం అది కాకుండా వాళ్ళ చదువుల్ని బట్టి కూడా ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలో అది ప్లేస్ చేస్తానంటున్నారు ఆయన. ఏది వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యాభివృద్ధి చేస్తాను, మిమ్మల్ని కావాల్సినటువంటి ఉన్నత ఉద్యోగాల్లో కూడా మీరు అయ్యేటువంటి అవకాశం కల్పిస్తానన్నటువంటి చంద్రబాబు వైపు మొగ్గుతారా? లేదు ఇచ్చిన మాటను తప్పి మడమ తిప్పి 8,000 జీతం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి పల్లకీనే వీళ్ళు మోస్తారా అనేది ఇవాళ వాలంటీర్లే తెలుసుకోవాలి. బంతి వాళ్ళ కోర్టులోనే ఉందన్నమాట. టీడీపీతో మాట్లాడదాం. ఎక్స్ఎమ్మెల్సీ రామకృష్ణ